హై గైస్, వెల్కమ్ టు టీచర్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. టీం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు మొన్నతో ముగిసిన 5 మ్యాచ్ల T20 సిరీస్లో ఆడిన ప్లేయర్స్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అలాంటి వాళ్ళు లేరు ఇక్కడ. రోహిత్ శర్మ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, అందరూ డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ టీం ఈ టీంకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఉన్నారు కొంతమంది రిపీట్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, కొద్దిమంది మాత్రం అక్కడెక్కడ మనకి కామన్గా కనిపిస్తున్నారు. సో ఇలాగే ఫార్మాట్ వైజ్ డిఫరెంట్గా ఉండడమే కరెక్ట్ కదా. ఏ ఫార్మాట్కి ఎవరు మోర్ సూటబుల్ వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. బట్ ఇక్కడ మనకి యాక్చువల్గా 5 మ్యాచ్ల వన్డే సిరీస్ ఉంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సిరీస్, బయలాటరల్గా కాదు. ఈ 3 మ్యాచ్ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 వారాల్లో మనం మరి ఆడబోతున్నాం. లెస్ దాన్ 2 వీక్స్ అనుకుంటా. 2 వారాల్లో మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నాం. దానికి ప్రాపర్ ప్రిపరేషన్. 5 మ్యాచ్లు ఉంటే మనం 11ని కరెక్ట్గా డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకున్న రిజర్వ్స్తో కలిపి ఎవరిని ఆడిస్తే బాగుంటుంది ఫైనల్లో అనేది ఇప్పుడే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తే మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ పేరుకి అది లీగ్ కమ్ నాకౌట్, కానీ లీగ్లో మీరు 3 మ్యాచ్లు ఆడాలి. తర్వాత క్వాలిఫై అయితే సెమీస్, ఫైనల్ ఆడాలి. అవి నాకౌట్ స్టేజ్లో ఉంటాయి. కానీ లీగ్ కూడా నాకౌట్ లాంటిది. చిన్న టోర్నమెంట్. మనం వన్డే వరల్డ్ కప్ లాగా 9 టీమ్స్తో ఆడే పరిస్థితి లేదు ఇక్కడ. యూ హ్యావ్ టు ప్లే జస్ట్ 3 మ్యాచెస్ ఇన్ ద లీగ్ స్టేజ్. ప్రతి మ్యాచ్ గెలవాలి. ఒక మ్యాచ్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్, బట్ దానివల్ల కూడా నెట్ రన్ రేట్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐడియల్లీ యూ షుడ్ విన్ ఆల్ 3 మ్యాచెస్ టు క్వాలిఫై. సో ఆ టార్గెట్తో వెళ్ళాలి కాబట్టి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్. ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిది. సో మీ బెస్ట్ 11 అనేది మీకు ముందే క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలంటే మీకు 1-2 ప్లేసుల విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. చాలా పెద్ద కన్ఫ్యూజన్, చాలా అంటే చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కూడా ఛాంపియన్స్ ట్రోఫీలోకి వస్తే ఆ కన్ఫ్యూజన్ ఇంకా రెట్టింపు అవుతుంది. అది వేరే విషయం. సో ఫస్ట్ నేను 2 ప్లేసుల గురించి చెప్తాను. 2 ప్లేసుల గురించి మాత్రమే దర్ ఈజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దాని గురించి మనం మాట్లాడడం. ఒకటి ఏంటంటే కీపింగ్ ఎవరు చేయాలి? రాహుల్ చేయాలా, పంత్ చేయాలి? ఎవరు కీపింగ్ చేయాలి? అది నెంబర్ 1. రెండోది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్గా ఉండాల్సింది జడేజానా, అక్షర్ పటేల్. ఈ 2 చాలా చాలా సీరియస్ ఇష్యూస్. దానికి ప్రోస్ అండ్ కాన్స్ 2 ఉన్నాయి. మీరు త్రాసులు వేసి చూస్తే ఇద్దరు విషయాల్లో కూడా చాలా ఫేవరబుల్ అండ్ నెగిటివ్ అన్నీ కనిపిస్తాయి. సో అందుకని అవన్నీ మనం మాట్లాడదాం. ఎవరైతే బాగుంటుందని చూద్దాం. సో మనకి వన్డే వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. చాలా బాగా కీపింగ్ చేశాడు, బ్యాటింగ్ కూడా చాలా బాగా చేశాడు. నెంబర్ 5లో వచ్చి ఫైనల్లో అతను చేసిన 50 విషయంలో జ్యూరీ స్టిల్ అవుట్. కొంతమంది అది చాలా స్లోగా ఆడాడని, కొంతమంది లేదు ఆ మాత్రమే ఆడాడు, అతను ఒక్కడైనా ఆడాడు అని అంటారు. వాట్ ఎవర్, బట్ స్టిల్ హీ హ్యాడ్ ఏ గుడ్ వరల్డ్ కప్. దాంట్లో ఎవరికి సందేహం లేదు. అండ్ కీపింగ్లో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్. కన్సిస్టెంట్ ప్లేయర్ అతను, కన్సిస్టెంట్గా ఆడతాడు. అండ్ ఇటీవల మనకి బార్డర్ గాస్కర్ ట్రోఫీలో కూడా అతను బాగా పర్ఫామ్ చేశాడు. ఇవాళ డిఆర్ఎస్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి ఆ వరల్డ్ కప్లో. సో రాహుల్ విషయంలో, కీపింగ్ విషయంలో కానీ యాజ్ కీపర్ హెస్ డన్ వెల్. అతను కీపర్గా ఎప్పుడు అవకాశం ఇచ్చినా బాగా. మీకు ఇంకోటి కూడా చెప్తాను, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు సందర్భాలు చెప్పాను. రాహుల్ ఎప్పుడు బాగా ఆడతాడు ఇండియన్ టీంలో? కీపింగ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే కీపింగ్ చేస్తున్నప్పుడు అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, నా ప్లేస్ గ్యారంటీ టీంలో కాబట్టి నేను కీపర్గా ఉంటాను కాబట్టి అప్పుడు బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. సో కీపింగ్ గ్లోవ్స్ ఇచ్చినప్పుడు అతని బ్యాటింగ్ గ్లోవ్స్ కూడా బాగా పనిచేస్తాయి. సో రాహుల్ విషయంలో ఖచ్చితంగా రాహుల్ వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ కానీ ఈ మధ్య ఫామ్లో ఉన్న పరిస్థితి మన బార్డర్ గాస్కర్ ట్రోఫీలో. సో రాహుల్ షుడ్ బి ది మ్యాన్ టు కీప్ వికెట్స్. మనకు వస్తున్న వార్తలు కూడా ఏంటంటే అక్కడ మన టీం చాలా ఎర్లీగా నాగ్పూర్లో జరిగిపోతుంది రేపు మ్యాచ్. అక్కడ నెట్ ప్రాక్టీస్ అది చేస్తారు కదా, దాంట్లో ఫీల్డింగ్ రొటీన్స్, కీపింగ్ రొటీన్స్ కూడా చేస్తారు. దాంట్లో కీపింగ్ డ్రిల్స్ అన్నీ కూడా రాహులే చేస్తున్నాడు, రిషబ్ పంత్ కేవలం బ్యాటింగ్ చేస్తున్నాడు అన్నారు. కానీ అది నిన్నటి సంగతి. ఈరోజు కూడా చేస్తారు. ఈరోజు అది మారచ్చు, అది ఏమైనా జరగచ్చు. కానీ మనకైతే అక్కడ ఏంటంటే నిన్నటి వరకు అయితే రాహుల్ మాత్రమే కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు అని మనకి వార్తలు వచ్చినాయి. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. అది రాహుల్ విషయంలో. మరి రిషబ్ పంత్ కేసు కూడా స్ట్రాంగ్గానే ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్యాటింగ్ లైనప్ చూస్తే అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇప్పుడు యశస్వి ఓపెన్ చేసే అవకాశాలు తక్కువ. సో రోహిత్ గిల్ ఓపెన్ చేస్తారు, ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా. సో నెంబర్ 5లో కీపర్ ఆడతాడు అనుకుంటే
అక్కడ కానీ రాహుల్ ఆడితే మీకు అప్ టు నెంబర్ 6 6 వరకు కూడా మీకు రైట్ హ్యాండర్సే ఉంటారు. పర్టికులర్లీ గౌతమ్ గంభీర్ రెజ్యూమ్లో రైట్ లెఫ్ట్ కాంబినేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మొన్న కూడా ఏం చెప్పారు, జురెల్ ఎందుకు T20 సిరీస్లో నెంబర్ 6లో నెంబర్ 8లో ఆడాడంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం అతను వెనక్కి నెట్టారు. సో రైట్ లెఫ్ట్ కాంబినేషన్కి గౌతమ్ గంభీర్ రెజ్యూమ్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు అంతా రైట్ హ్యాండర్స్, మనం వరల్డ్ కప్లో కూడా అలాగే ఆడాం, నో డౌట్ వరల్డ్ కప్లో కూడా అంతా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. కానీ గౌతమ్ గంభీర్ అప్పుడు లేడుగా. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఇన్ జనరల్ ఎవరైనా సరే, ముఖ్యంగా స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళు దే విల్ సెటిల్ ఇంటే రిథమ్, మంచి రిథంలో ఇద్దరు రైట్ హ్యాండర్స్. అలా కాబట్టి రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే ఏంటంటే వాళ్ళ రిథమ్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది, తికమక పడతారు. ఈవెన్ పేసర్స్ ఆల్సో. సో ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండడం చాలా అవసరం ఎప్పుడైనా. సో అందుకని రిషబ్ పంత్కి ఒక రీజన్ ఉంటుంది. రెండోది ఏంటంటే రిషబ్ పంత్ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్. అతను కనుక అతను బ్యాట్ క్లిక్ అయితే మ్యాచ్ గెలిపించగల సత్తా ఉండే ప్లేయర్. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా పాకిస్తాన్తో ఆడిన ఇన్నింగ్స్ కానీ మరొక ఇన్నింగ్స్ కానీ పెద్ద రన్స్ చేయలేదు, కానీ కొన్ని కౌంటర్ అటాకింగ్ రన్స్ చేశాడు. అతను కొట్టే ఆ రివర్స్ ఫ్లిక్స్, వాటితో బౌలర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడం, కౌంటర్ అటాక్ చేయడం. సో ఆ కౌంటర్ అటాకింగ్ అనేది అతనికి ఉన్న లక్షణం. అది లెఫ్ట్ హ్యాండర్, చాలా అన్ప్రెడిక్టబుల్. బౌలర్లు కూడా అతను బౌలింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతారు, ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది అతని దగ్గర నుంచి. సో అందుకని అతనికి ఆ టాలెంట్. మీరు అనొచ్చు అతని ఫిగర్స్ ఏం బాల్, ఎస్ డెఫినెట్గా అతను వైట్ బాల్ క్రికెట్లో హీ హాజ్ నెవర్ డన్ జస్టిస్ టు హిస్ టాలెంట్. ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్, ఐ బిలీవ్ దట్ హిస్ టాలెంట్. బట్ ఎప్పుడు కూడా అతను వైట్ బాల్ క్రికెట్లో వన్డేలో కానీ T20లో కానీ గొప్పగా పర్ఫామ్ చేయలేదు. దాంట్లో అది అలాంటి విషయంలో ఎవరికి సందేహం లేదు ఆ విషయంలో. సో అయినా కూడా మరి అతన్ని ఆ రకమైన ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా తీసుకునే అవకాశం ఉంటుందా? రెండోది కీపింగ్లో కూడా, కీపింగ్ విషయంలో నేను చెప్పిన రాహుల్ కూడా కీపింగ్ బాగా చేశాడు. రాహుల్ కీపింగ్ వంక పెట్టాల్సిన అవసరం లేదు. బట్ రిషబ్ పంత్ విషయంలో ఏంటంటే రిషబ్ పంత్ చాలా చిర్పీగా ఉంటాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తున్నాడు, బౌలర్స్కి ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు. మనకి రిషబ్ పంత్ కీపింగ్ చేస్తున్నప్పుడు, స్పిన్నర్స్ కీపింగ్ చేస్తుంటే మాకు కామెంటరీ చేస్తున్నప్పుడు చెప్పేవారు, యూ షుడ్ నాట్ సే ఎనీథింగ్, లెట్ రిషబ్ పంత్ డూ ద కామెంటరీ. సో రిషబ్ పంత్ మాటలు వింటే సరిపోతుంది, ఏదో చెప్తుంటాడు, అవసరం లేనివి కూడా చెప్తాడు. మెయిన్గా ఏంటంటే బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతీస్తాడు. ఇప్పుడు మీరు అష్టావధానం అనే ఒక ప్రక్రియ ఉంది, మీకు తెలుసో లేదో. అష్టావధానం అంటే 8 మంది క్వశ్చన్స్ సంధిస్తూ ఉంటారు, ఒక పండితుడు దానికి ఆన్సర్స్ ఇవ్వడం, పద్యాలు చెప్పడం చేస్తుంటారు. దాంట్లో అసందర్భ ప్రసంగం అని ఒకడు ఉంటాడు, ఒక పృచ్ఛకుడు అంటారు. ఆ పృచ్ఛకుల్లో 8 మందిలో ఒక అతను ఉంటాడు. ఆ అసందర్భ ప్రసంగం చేసే ఆయన ఏంటంటే ఈయన కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. అలాగే రిషబ్ పంత్ కూడా బ్యాటింగ్ వచ్చిన బ్యాటింగ్ క్రీస్లో ఉన్న బ్యాట్స్మెన్ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. సో హీఈస్ మోర్ ఓకల్. బట్ రాహుల్ కూడా బౌలర్స్కి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. ఈజ్ మోర్ ఆఫ్ ఎన్ ఇంట్రోవర్ట్. అతను అంత అగ్రెసివ్గా, అంత ఓకల్గా, అంత హడావిడి అతనిలో కనిపించదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు విషయాలు డిసైడ్ చేసి చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం, ఎవరిని పెట్టాలి ఎవరిని తీయాలనే విషయంలో. నేను కూడా సిరీస్లో 3 మ్యాచ్లో ఉన్నాయి, 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు ఒకరు ఆడతారు, 1 మ్యాచ్ ఒకరు ఆడతారు అనుకుంటున్నాను. లేకపోతే ఒక బ్యాట్స్మెన్ అయినా కూర్చోబెట్టి ఇద్దరిని ఆడించడం, మొత్తం మీద ఇద్దరికి అవకాశం ఇస్తారు. దాంట్లో మరి ఆ పోటీ ఉంటుంది, మరి డిసిషన్ చాలా టఫ్ డెసిషన్, అది ఎలా తీసుకుంటారు అనేది. అందుకే రేపు టాస్ టైం వరకు మనకి ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది, డెఫినెట్గా కొనసాగుతూనే ఉంటుంది. నన్ను అడిగితే ఐ ప్రిఫర్ రాహుల్. ఈ ఫార్మాట్లో రాహుల్ ఇస్ ద రైట్ మ్యాన్, కానీ కన్సిస్టెంట్గా ఆడతాడు. ఈ ఫార్మాట్లో మీకు అతను చేసే రన్స్ కూడా ఇంపార్టెంట్. T20లో అయితే రిషబ్ పంత్ చేసే 20s 30s ఇంపార్టెంట్, కానీ ఇక్కడ రాహుల్ కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అతను నెంబర్ 5లో కూడా ప్రూవ్ చేస్తున్నాడు. నేనైతే రాహుల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఐ థింక్ డెసిషన్ మనకి ఇంకా తెలియదు, రేపటి వరకు అయితే మనకు తెలియదు. చాలా కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి, రిషబ్ పంత్ ఆడుతున్నాడు అని ఇంకో కొన్ని రిపోర్ట్స్, రకరకాల లీక్స్ లాంటివి వస్తుంటాయి కదా మనకి. సో రేపు టాస్ టైం వరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. సిమిలర్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ జడేజా అండ్ అక్షర్ పటేల్. నిన్న జడేజాని తీసేసి ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తిని పెట్టాలని ఏదో నేను అన్నాను నేను వరుణ్ చక్రవర్తి మీద చేసిన వీడియోలో. దాని మీద జడేజాకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలియదు. సో జడేజా అభిమానులు చాలామంది నో జడేజా ఈజ్ నెంబర్ 1 ఆల్రౌండర్, అతను ఉండి తీరాల్సిందే అని అన్నారు. దట్ ఈస్ మై ఒపీనియన్, మీ ఒపీనియన్. అయితే కొంతమంది కొంత అబ్యూజివ్గా కూడా ఉన్నారు. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నానంటే గత 5-6 రోజులుగాను ఈ మధ్యకాలంలో నా వీడియోస్ కింద కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారు. ఎవరైనా పని కట్టుకొని చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాంట్రవర్సీ లేని దాంట్లో కూడా వాళ్ళు పర్సనల్ అటాక్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. అంటే ఎవరికైనా మనం శత్రువులు, నాకు తెలియకుండా ఎవరైనా శత్రువులు ఏర్పడ్డారా
అనేది నాకు అదొకటే జస్ట్ వాంటెడ్ టు నో. అంటే ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకుందాం, ఎందుకు ఇలాగా ముసుగులో గుద్దులాట కావాలని పర్సనలైజ్డ్ కామెంట్స్ చేసి అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఓకే, సో జడేజా అండ్ అక్షర్లో ఐ ప్రిఫర్ అక్షర్, దాంట్లో సందేహమే లేదు. నేను జడేజా టెస్ట్ మ్యాచ్లో ఐ ప్రిఫర్ జడేజా, డెఫినెట్లీ ఐ ప్రిఫర్ జడేజా టెస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి. ఇక్కడికి వచ్చేసరికి అక్షర్ ఐ థింక్ ఈస్ ద రైట్ మ్యాన్. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, యూస్ఫుల్ క్రికెటర్. ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ T20 సిరీస్, మన జరిగిన ఇదే ఇంగ్లాండ్ జరిగిన సిరీస్. కానీ అక్షర్ పటేల్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నేను ఒక్కటే ఒక ఫ్యాక్టర్ చెప్తాను ఏంటంటే, ఒకవేళ కేఎల్ రాహుల్ గారిని కీపింగ్ చేస్తున్నారంటే మనకు అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, అప్పుడు అక్షర్ పటేల్ని తీసుకుంటే బెటర్ అవుతుంది. ఎందుకంటే అక్షర్ని ఒక ఫ్లోటర్గా యూజ్ చేయడం మనం T20 వరల్డ్ కప్లో చూసాం. అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయడు, 3లో కానీ 4లో కానీ, 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయడు. సో అతన్ని మీరు బ్యాట్స్మెన్ అతను తీసుకుంటే ఏంటంటే ఫ్లోటర్గా ఆడించుకోవచ్చు. మన రవీంద్ర జడేజా 3లో 4లో అయితే టెస్ట్లో కూడా ఇప్పుడు బ్యాటింగ్ చేయలేదు నాకు తెలిసి. సో బట్ అక్షర్ పటేల్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి అక్షర్ పటేల్ డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు, అవసరమైతే క్విక్గా ఆడతాడు, లేకపోతే స్లోగా ఆడతాడు. అండ్ హీఈస్ అ బిగ్ 6 సీటర్ దెన్ జడేజా అని నేను అనుకున్నాను. దాంట్లో నాకు జడేజా మైట్ బి అ బెటర్ బౌలర్, బట్ హీఈస్ బెటర్ బ్యాట్స్మెన్ ఇన్ దిస్ ఫార్మాట్. టెస్ట్ మ్యాచ్లో జడేజా టాప్ క్లాస్ బ్యాట్స్మెన్, దాంట్లో ఏదో సందేహం లేదు. కానీ ఇక్కడ అతను బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో అక్షర్ పటేల్, కానీ అన్యాయం ఏంటంటే మీరు అసలు ఇద్దరు సేమ్ స్కిల్ సెట్ ఉన్న తీసుకోనేకూడదు, సెలక్షనే తప్పు. యాక్చువల్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరిలో ఒకరిని తీసుకోవాల్సింది, ఎవరో ఒకరిని. ఇద్దరు సేమ్ స్కిల్ సెట్ వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? ఇద్దరిని ఆడించే పరిస్థితి ఉండనే ఉండదు. సో అలాంటప్పుడు జడేజా లాంటి ఒక సీనియర్ని తీసుకుంటే మీరు ఆడించాలి, లేకపోతే అతను బెంచ్ మీద కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. సో అంత సీనియర్ ప్లేయర్ హూ హెస్ డన్ సో మచ్ ఫర్ కంట్రీ అక్రాస్ ఫార్మాట్స్, అతని పక్కన కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. సో అతన్ని తీసుకుంటే అన్ని మ్యాచ్లు ఆడించాలి, అంతేగాని బెంచ్ మీద కూర్చోబెట్టడానికి ఏదో ఎక్స్ట్రాగా రిజర్వ్ ప్లేయర్గా అతను తీసుకుంటే అతను ఆడించాలి. మరి టఫ్ డెసిషన్, ఇది కూడా చాలా టఫ్ డెసిషన్. ఇద్దరులో ఎవరిని ఆడించాలి, ఎవరైతే మనకు మోర్ సూటబుల్ ఈ కాంటెక్స్లో అనేది. సో ఇది కూడా రేపు టాస్ టైంలోనే మనకు తెలుసు. సో చాలా సస్పెన్స్ ఉంది. సో ఇండియన్ టీంలో ఇంకా డీప్గా వెళ్తే ఏదో బుమ్రా అవైలబిలిటీ డౌట్ అని చెప్పేస్తున్నారు, కంప్లీట్గా డౌట్ అని చెప్తున్నారు, అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇవన్నీ కూడా చాలా కష్టంగా మనకు కనిపిస్తున్నాయి. కానీ రేపు 11 ఏదైతే ఉంటుందో, ఫస్ట్ చాయిస్ 11 ఏదైతే ఉంటుందో, బహుశా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనం వాడబోయే ఫస్ట్ మ్యాచ్లో అదే ఉండవచ్చు. ఎందుకంటే టీమ్ మేనేజ్మెంట్కి సెలెక్టర్స్కి ఒక ఐడియా ఉంటుంది కదా, వాళ్ళు 15 మెంబర్స్ సెలెక్ట్ చేసినా కూడా వీళ్ళతో మనం వెళ్దాం, ఇది మన కోర్ టీం మంచిది. అదే రేపు ఫస్ట్ మ్యాచ్ ఆడే టీం ఏదైతే ఉంటుందో, బహుశా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే 11తో మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో రేపు టాస్ నుంచి చూడండి, టాస్ చాలా ముఖ్యం. టాస్ అప్పుడు 11 విషయంలో మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది కదా.